వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను కాకరకాయ కారం పొడి ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపించబోతున్నాను. ఈ కాకరకాయ పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అస్సలు చేదు ఉండదు. కర్రీస్ ఏం లేకపోయినా రైస్కైనా టిఫిన్స్లోకైనా వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే కర్రీని రీప్లేస్ చేస్తుంది అంతే. సో ప్రాసెస్ చూద్దాం. ముందుగా కాకరకాయ ముక్కల్ని ఇలా చూపిస్తున్నట్టు రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సుమారుగా 2 kgs వరకు చూపించబోతున్నాను. 2 kgs కాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇందులోకి వాటర్ వేసి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న కాకరకాయలని ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అంటే కడుక్కున్న తర్వాత 2 గంటల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. అప్పుడు చెమ్మంతా పోతుంది కాబట్టి 2-3 months వరకు పొడి అనేది నిలువుగా ఉంటుంది. సో ఇక్కడ నేను ముందుగా 2 మీడియం సైజ్ నిమ్మకాయల సైజు చింతపండు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కొన్ని నీళ్ళు పోసుకుంటున్నాను. కొన్ని అంటే కొన్నే వేసుకోండి. ఇలా కొంచెం చింతపండు నానేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. దీన్ని నానిన తర్వాత స్మూత్గా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ప్యాన్లోకి 1 కప్ పల్లీలు వేసుకున్నాను. ఈ కప్పుతోనే కొలతలని చూపించబోతున్నాను. పల్లీలని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పల్లీలను తీసి సపరేట్గా చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారాక పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కప్తో 1/2 కప్ మినపగుళ్ళు అండ్ 1/2 కప్ పచ్చిశనగపప్పు కూడా వేసి లో ఫ్లేమ్లో డీప్గా వేయించుకోవాలి. లోపల వరకు వేగితేనే పొడి అనేది టేస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్టు వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ నువ్వులు. ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఫ్లేమ్లో ఎక్కువగా వేయించకుండా కాస్త హీట్ అయిన తర్వాత చిటపట్లాడుతుంది కదా, అప్పుడు వెంటనే తీసేయండి. తర్వాత 1/2 కప్ ధనియాలు అండ్ 1/4 కప్ జీలకర్ర కూడా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటినన్నిటిని పక్కన పెట్టుకొని ఇందాక వేయించుకున్న పప్పులు, ధనియాలు, జీలకర్ర వీటన్నిటిని సపరేట్గా కంప్లీట్గా చల్లారిన తర్వాతనే పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి. సో ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కాకరకాయ ముక్కలు కూడా వేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే సైడ్లోకి వేగుతాయి అండ్ మధ్యలో పచ్చిగా ఉంటాయి కాబట్టి ముక్కల్ని ఈవెన్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 1 బ్యాచ్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకాస్త మెత్తగా ఉన్నాయి కదా, ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఇలా ఫ్రై అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు వీటిని తీసుకేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇక నేను 2 kgs వరకు తీసుకుంటే నాకు 1 kg కన్నా ఇంకొద్దిగా తక్కువే వచ్చాయి. ఇందులోకి ముందుగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడి, మినపప్పు, శనగపప్పు పొడి, పల్లి పొడి అండ్ నువ్వుల పొడి, వేయించుకున్న కరివేపాకు అండ్ 2 పెద్ద వెల్లుల్లిని క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయల్ని, కొద్దిగా పసుపు, 1/2 కప్ ఉప్పు, 1/2 కప్ కారం అయితే పర్ఫెక్ట్ అండి. కారం ఉప్పు ఈక్వల్గా తీసుకోవాలి. అండ్ ముందుగా నానబెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మీరు 2-3 months పాటు నిల్వ చేసుకోవాలి అనుకుంటే కాకరకాయలని వాష్ చేసుకున్న తర్వాత 2 గంటలు చెమ్మంతా పోయేదాకా ఎండలో పెట్టుకోవాలి. అండ్ చింతపండుని కూడా నానబెట్టుకోకుండా డైరెక్ట్ మిక్సీ పట్టుకోవాలి. అలా అయితే కారం 2-3 months పాటు నిలువుగా ఉంటుంది. సో ఇంతేనండి, హెల్దీ అయిన కాకరకాయ కారం పొడి అయితే రెడీ అయిపోయింది నా పద్ధతిలో. అండ్ అస్సలు చేదుగా ఉండదు. డైరెక్ట్ ఏ కర్రీస్ లేకున్నా కూడా రైస్తోనే తినేసేయచ్చు అండ్ టిఫిన్స్లోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎన్నో వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.